తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై టీడీపీ ముస్లిం మైనార్టీలు తిరుగుబావుట ఎగురవేశారు. కష్టపడ్డ పార్టీలో తగిన గుర్తింపు ప్రాధాన్యత లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలుత నగరంలోని 36వ డివిజన్ సాయిపేట అగాడిలో పెద్ద ఎత్తున సమావేశమైన టీడీపీ ముస్లిం నాయకులు పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్త నరసింహారెడ్డి వద్దకు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే సీనియర్లను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఎంతకు దారితీస్తుందోనని నగర టీడీపీ వర్గాల్లో పలువురు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కడప నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు మన నాయకులు. ఎన్నికలకు ముందు మీకు అండగా మేము ఉంటాము, మిమ్మల్ని కాపాడే బాధ్యత మాది, మీ సంక్షేమమే మా అభిప్రాయం, మా ధ్యేయం అని చెప్పేసి పలికిన నాయకులు ఈనాడు ఎవరైతే కష్టపడి అన్నిటికీ చెమటొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన మైనార్టీ నాయకులను ఈరోజు ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వడం లేదు. అలాగే ప్రధాన కార్యదర్శి ముక్కా సుబ్బారెడ్డి గారు, ఆయన కూడా వైసీపీ కార్పొరేటర్గా ఉండి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా వచ్చారు. ఈరోజు 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినారు. వైఎస్ఆర్ పార్టీలో గెలిచి వాళ్ళు ఎందుకు వచ్చినారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి, వాళ్ళు చేసిన కబ్జాలను కాపాడుకునేదానికి, వాళ్ళు చేసిన అక్రమాల నుంచి గడ్డన పడడానికి ఈ రోజు ఏ పార్టీ అధికారంలో ఉండదో ఆ పార్టీ పంచన చేరి అక్కడ వాళ్ళకు వ్యతిరేకంగా ఉండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దెబ్బతీస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ సొంత సమస్యలు ఏమున్నా కూడా నేను చేర్చడానికి ఎప్పుడు ముందు ఉంటాను. మీ అందరికి కూడా తెలియజేస్తాను. పొలిటికల్ సంబంధించింది నేను పార్టీ దృష్టికి తీసుకుపోతాను. ఎందుకంటే వాళ్ళ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలు చూడాలి, ఒకరి దాంట్లో ఒకరు చేయకూడదు అనేది మా పార్టీ పాలసీ ఉంది. దాన్ని మీరు ఇచ్చిన మీరు చెప్పినట్టు కూడా మాట్లాడటానికి అవి కూడా తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కృష్ణ గారు తీసుకుపోతారు. తర్వాత ఇప్పుడు ఒక కమిటీ కూడా వేస్తారు. మనం కడప మీ మొన్న వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇంట్లో వస్తే దాని మీద ఏం జరుగుతుందని చేయడం కోసమని ఒక కమిటీ కూడా నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు గారు, జిల్లా ఇన్ఛార్జి సవితమ్మ గారు, అలాగే మనకు జోన్ 4 ఉండే గీతా రవిచంద్ర గారిని కూర్చొని ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలా ఎందుకు వస్తున్నాయి, దాన్ని ఎలా పరిష్కరించాలనే దానికి ఒక కమిటీ కూడా పెట్టారు. వాళ్ళు తొందరలో కూడా మన కడపకు వస్తారు. దాంట్లో భాగంగా అప్పుడు మీరు కూడా వాళ్ళందరితో కూడా మీతో కూడా మాట్లాడతారు. అందరితో మాట్లాడుకుని రుజువులతో లీడర్లతో అందరితో మాట్లాడతారు. లేకుంటే అవసరం పెట్టి మీటింగ్ అందరూ పెట్టుకుంటే అక్కడ మీటింగ్లో కూడా వచ్చి మాట్లాడడానికి వీసు పెద్ద పట్టుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇష్టపడితేనే ఏ వార్డులో కానీ, ఏ పల్లెలో కానీ, ఏ బూత్లో కానీ, పంచాయతీలో కానీ వాళ్ళు ఇష్టపడితేనే చేస్తుంటాం తప్ప మేము వాళ్ళు ఇష్టపడకుండా ఏ ఒక్క ఊర్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా ఊర్లో మనకు మొదటి నుంచి చేస్తున్న కాకుండా వాళ్ళు వ్యతిరేకించకుండా ఉంటేనే చేర్చుకుంటాం. వాళ్ళు వ్యతిరేకించి వస్తే ఎంత పెద్ద లీడర్ వచ్చినా కూడా మేము చేర్చుకోవడం లేదు. అది చేస్తేనే కొంత మంచిది ముందు చేసిన వాళ్ళతో నష్టపోరు. కమిటీ చేసిన కమిటీ వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చేసి ఒక్కొక్కరి దగ్గరికి కాదు కానీ ఒక చోట మీటింగ్ పెట్టి మీతో అందరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా ఏంటైనా ఉంటే ఏదైనా చెప్పాల్సింది ఏంటో అడిగినట్టు ఉంటే చెప్తాం. ఇప్పుడే తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పరిధిలో మోటార్ బైక్లు కాజేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని 2,75,000 విలువ గల 5 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ బీబీ రవికుమార్ తెలియజేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రావిపాడు బైక్ దొంగతనం జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పెంటపాడు ఎస్ఐ కేసీహెచ్ స్వామి దర్యాప్తు చేయగా చిలకంపాడు లాకులు సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల ముగ్గురులో ఒకరు మైనర్ కావడంతో అతన్ని జువైనల్ కోర్టుకి పంపి మిగిలిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలియజేశారు. సర్కిల్ పరిధిలో పెంటపాడు మరియు పెంటపాడు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెంటపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మోటార్ బైకుల దొంగతనాలు అదర్ ఇన్సిడెంట్స్
రిపోర్ట్ అవుతూ వస్తున్నాయి. దానికి సంబంధించి పెంటపాడు ఎస్ఐ గారు మరియు సర్కిల్ క్రైమ్ పార్టీ వాళ్ళ యొక్క నిఘాను పెంచడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన పెంటపాడు లిమిట్స్ లో ఉన్నటువంటి చిలకంపాడు దగ్గరలో అనుమానితుల్ని ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే ఈ ప్రాంతంలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు మధ్యలో దాదాపు ఒక 5 బైక్ దొంగతనాలు, టెంపుల్ కి సంబంధించినటువంటి హుండీ దొంగతనం చేసినట్టు వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఇందులో వాళ్ళని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒక వ్యక్తి జోనైల్ అయినందువల్ల వారిని జోనైల్ యాక్ట్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అదే మిగిలిన ఇద్దరు ఎవరైతే మేజర్ అయి ఉండి దొంగతనాల్లో పాల్గొన్నారో వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. జోనైల్ యాక్ట్ ప్రకారం చట్టపరిధిలో ఏ విధంగా విచారణ సాగుతుందనే దానికి సంబంధించి ఆ పద్ధతిలో విచారించడం జరుగుతుంది. మిగిలిన వ్యక్తులకు సంబంధించి వాళ్ళ పాత నేర చరిత్రకు సంబంధించి కూడా విచారించడం జరిగింది. వాళ్ళు 2022 నుంచి నేర చరిత్ర కలిగి ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి బైక్ని వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా అప్పగించడం జరుగుతుంది. ఈ బైక్ దొంగతనాల్లో మేము గమనించింది ఏంటంటే ఈ బైక్ హ్యాండిల్ లాక్ ని బ్రేక్ చేయడం ద్వారా దొంగతనం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళంత వరకు ఎవరైతే బైక్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళు హ్యాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ ను కూడా బయట పెట్టినప్పుడు వినియోగించడం, వాళ్ళ బైకుల్ని సంరక్షించుకోవడానికి బెస్ట్ మెథడ్ గా మేము సజెస్ట్ చేస్తున్నాం అండి. క్రెడిట్ టోటల్ మొత్తం అంతా కూడా మన పెంటపాడు ఎస్ఐ గారిది, వాళ్ళ టీం అంటే సర్కిల్ టీం కూడా అందులో ఉన్నప్పటికీ మెయిన్ లీడ్ రోల్ అంతా కూడా పెంటపాడు ఎస్ఐ గారిది. కాబట్టి ఆయన చాకచక్యంగా వ్యవహరించాలని పట్టుకున్నందుకు గాను మా ఎస్పీ గారికి రివార్డ్ కోసం కూడా ప్రపోజ్ చేయడం. శాంతా కళ్యాణ్ అనురాగ నిలయంను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా రూమ్ లో కిచెన్ ను సందర్శించి రేషన్ ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వృద్ధుల గదిని పరిశీలించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న హాస్పిటల్ వార్డును సందర్శించి దాని అభివృద్ధికి అవసరమైతే నిధులు మంజూరు చేస్తామని అన్నారు. మెగాస్టార్ చిరంజీవిని టీమిండియా యువ క్రికెటర్ తెలుగు తేజం తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా సెట్స్ లో ఈ సమావేశం జరిగింది. ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత జట్టు విజయంలో తిలక్ వర్మ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ క్రీడాకారుణ్ణి అభినందించేందుకు చిరంజీవి ఆయన్ను తన సెట్స్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మను చిరంజీవి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న తీరును మెగాస్టార్ ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2024 ఎన్నికల్లో ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసిందన్న మంత్రి పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో అగ్రస్థానంలో నిలిపిందని వ్యాఖ్య. ప్రభుత్వ అండదండలతోనే నెల్లూరు జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతుంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. విశాఖలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ. జెండా ఊపి బైక్ ర్యాలీని లాంఛనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వాడపల్లిలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. 7వ రోజు రాజాతిరాజాలంకారంలో గజవాహనంపై తిరువీధుల్లో విహరించిన శ్రీవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.